గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా రుద్రహోమం ప్రారంభం. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష క్రతువులు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ బృహదీశ్వరుని అద్భుత అనుగ్రహం. ఓం నమ శివాయ స్మరణలతో తన్మయులైన భక్తులు. ఊంజల్ సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య దర్శనం. నారాయణవనం కళ్యాణ వెంకన్న సన్నిధిలో భక్తుల పరవశం. రథోత్సవంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్తీశ్వరుని దర్శనం. తొండవాడలో వైభవంగా రుద్రముక్కోటి ఉత్సవాలు. ఊరేగింపు ఉత్సవంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి దర్శనం. ఉత్సవ శోభతో ప్రకాశించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. सांगाज साजुधाय सवाहन सशक्ति सपरिवाराय सर्वालंकार भूषिताय शंकर रुद्राज इदं तांबूल चंदनाक्षत पुष्प बिल्वपत्रैश्च सह महाहुतिं समर्पयामि स्वाहा. ओं नमो भगवते शंकर रुद्राय स्वाहा. अनेन दिव्यमंगल तुरीयावर्ति रुद्रहोमेन भगवान् सर्वात्मकः श्री शंकर रुद्र प्रीयता. हर शंकर रुद्र हर 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 प्राणनाथ हर हर विरूपाक्ष हर हर. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ డిప్యూటీ ఈవో భాస్కర్ సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
తిరుపతిలోని అలిపిరి ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుకు శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు పద్మావతి దేవికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధి వద్ద విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం ఊంజల మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి భక్తి సంకీర్తనలు, మేళతారాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా పూర్తి చేశారు. ఇట్టి గుణవంతురాలు ఈయల మేల్మంగా శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరుడు రథోత్సవంలో దివ్య శోభితంగా అభయప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్ఠిత శ్రీ అగస్తీశ్వరాలయంలో రుద్రముక్కోటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే రుద్రముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం అర్చకులు శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి చూడముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో మంగళహారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధులలో అగస్తీశ్వరుని రథోత్సవం రమణీయంగా సాగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు.
జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అమ్మలగన్నమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి ఊరేగింపు ఉత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాస విశేష ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. వాహనంపై అమ్మవారిని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు ఆలయ వీధులలో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబ ఉత్సవ ప్రియుడైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. నంద్యాల సంజీవనగర్ రామాలయం ఈ సందర్భంగా గోవిందనామస్మరణలతో మారుమోగింది. రామాలయం ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తర్వాత మూలమూర్తికి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పవిత్ర పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకము లేచిన ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా చిలమకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మూలమూర్తికి విశేష షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో స్నానపీఠం ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నాపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అదేవిధంగా కడప నగరంలో హౌసింగ్ బోర్డులో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది. కోదండరాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న విశ్వేశ్వర స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు సామూహికంగా పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా అభిషేకం జరుపుకొని తన్మయులయ్యారు. అనంతరం అర్చకులు విశ్వేశ్వర స్వామివారికి పుష్పమాలలతో దివ్యంగా అలంకరణలు చేసి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. అభయహస్తదారులై తేజోమూర్తులుగా దర్శనమిచ్చిన ఆది దంపతులకు సింహపురి వాసులు మంగళ నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మండపంలో పల్లకీపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం కమనీయంగా జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. చల్లని తల్లి భక్తుల కల్పతరువు భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయం లక్ష దీపోత్సవంతో దివ్యంగా ప్రకాశించింది. ఆలయ ప్రధాన అర్చకులు మద్రాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. తర్వాత మండపంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ నిర్వహించి లక్ష దీపోత్సవాన్ని జరిపారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి దీపాలను వెలిగించి శక్తి స్వరూపిణి మావుళ్ళమ్మ తల్లిని సేవించి పరవశులయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద నెలవైన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయంలో అమ్మవారికి పసుపు కొమ్మలతో అర్చనను నయన మనోహరంగా నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ లలితా త్రిపుర సుందరీదేవికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. తర్వాత అమ్మవారిని సుందరంగా అలంకరించి పసుపు కొమ్ములతో అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు మంగళప్రదమైన పసుపు కొమ్ముల అర్చనలు సౌభాగ్యప్రదాయిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దర్శనం చేసుకుని తరించారు.
ఈశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి అలాగే శ్రీచక్రానికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి కుంకుమ పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శంకరమఠంలో కొలువైన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం జరిగింది. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ పరమ పవిత్ర కార్తీక మాసాన అర్చకులు ముందుగా కామాక్షి చంద్రమౌళీశ్వరులకు పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్పి అగ్రహారంలో కొలువైన శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శతాబ్ది ఉత్సవాలు మహాకుంభాభిషేక మహోత్సవంతో వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజున కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించి భక్తుల జయ జయ ధ్వానాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాలలో ఉంచి పూజలు నిర్వహించిన కలశాలను అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకురాగా కంచి పీఠాధిపతులు గోపుర శిఖరానికి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై స్వామీజీ ప్రోక్షణ చేశారు. తర్వాత గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వరునికి కుంభాభిషేకం జరిపి నైవేద్యం మహామంగళ హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని స్వర్ణాల చెరువు వద్ద కొలువైన శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలను తపోవనం పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలు నిర్వహించారు. అర్చకులు యాగశాలలో కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వర్ణలింగేశ్వరునికి కుంభాభిషేకం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం.
తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో స్వామివారికి నిర్వహించిన లక్ష పుష్పార్చనలో భక్తులు పాల్గొని తరించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వర్ణశోభిత పుష్పాలతో లక్ష పుష్పార్చన జరిపి నైవేద్యం మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విరుల్లో వెంకటేశ్వర స్వామిని సేవించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి నివేదించారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. అనంతపురం నగరం పాత ఊరులోని శ్రీ విరూపాక్ష స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. అర్చకులు శ్రీ విరూపాక్ష స్వామివారికి ప్రాతకాలమే నమకచమక సహితంగా అభిషేక ఆరాధనలు జరిపారు. తర్వాత లింగాష్టకాలను పఠిస్తూ స్వామివారికి బిల్వార్చన పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో నెలవైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా విశేష అర్చనలు జరిపారు. నిత్యార్చనలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి బంగారు రజత ముత్యాల ఆభరణాలు పుష్పమాలలు నిమ్మకాయల మాలలు వేపాకులతో అలంకరించారు. సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత వెండి కవచధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యం హారతులు అందజేశారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య శూలాయుధకర చంద్రకళాధర శ్రీకర శుభకర శరణమయ. అదేవిధంగా చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపి అర్చకులు చూడ చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామావళి జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో రాహుకాల సమయంలో నెయ్యి నిమ్మకాయ పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక దీపాల కాంతుల్లో ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన లక్ష దీపోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. అనంతరం స్వామివారి ఎదుట ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.